2021కి వచ్చేటప్పటికి సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి కళ్యాణమండపం ఏదో ఉందంటే విశాఖపట్నం కూడా కళ్యాణమండపం. అండ్ ఇంకొక 50 ఏళ్ళు పనిచేస్తుందని చెప్పి ఇచ్చిన సర్టిఫికేట్ 17/10/22 ఇచ్చారు సర్టిఫికేట్. అవును సార్. అది వీళ్ళు పనిచేయదని చెప్పేశారు కదా. ఏది వాళ్ళు ఇచ్చారో పనిచేయదని చెప్పారు. ప్రభుత్వం మీకు జీవనోపాధి కింద ఇచ్చింది. అవును సార్. మీ జీవనోపాధి తీసేటప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఇంకో బిల్డింగ్ మీకు ఇంకొక ఏరియా మీకు ఇవ్వాలి. అవును సార్. అది ఇవ్వకుండా తీయడం అప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును మీరు సరిదిద్దుదాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో చెప్పాను. ఇది ఇప్పటి వరకు జరిగిన అసౌకర్యానికి ప్రభుత్వం తరపున ఏ ప్రభుత్వం చేసినా ప్రభుత్వమే సార్. ప్రభుత్వం తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గర నాబట్టి కోవిల్లా చూసినట్టు వచ్చానంటే చాలా బాధతో వెళ్ళిపోతుంటారు సార్. అంటే అంత దారుణంగా పర్వాలేదు, కొద్ది రోజులు లోపల పట్టండి, అన్ని సెట్ అవుతాయి. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు